సెల్ఫ్ డౌట్. దీని మీద ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఓకే, ఒక ఊర్లో ఒక ఫార్మర్ ఉన్నట్ట. అతని దగ్గర 2 చిన్న చిన్న కుండలు ఉన్నాయట. ఆ కుండలతో తన బావి దగ్గర నుంచి వాటర్ తీసుకొని తన ఇంట్లో ఉన్న టబ్లో పోసుకుంటూ ఉండేవాట. అయితే అలా చేస్తూ ఉంటే ఒకరోజు ఆ 2 కుండల్లో ఒక కుండకి చిన్న హోల్ పడిందట. ఆ హోల్ పట్టడం వల్ల అతను వాటర్ తీసుకెళ్తూ ఉంటే కొంచెం కొంచెంగా వాటర్ పడిపోతూ అతను ఆ టబ్లో పోసేటప్పటికి తగ్గిపోతూ ఉన్నాయట. అలా రోజు అవుతున్నా కానీ అతను గమనించాడు, కానీ పెద్దగా పట్టించుకోలేదట. అలా రోజు చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే అతను కష్టపడి ఆ వాటర్ తీసుకొచ్చి దాంట్లో పోస్తూ ఉంటే వాటర్ అంతా తగ్గిపోతూ ఉంటే ఆ కుండకి అతన్ని చూసి జాలేసిందట. జాలేసి అతన్ని ఒకరోజు అడిగిందట, నాకు హోల్ పడిందని తెలుసు కదా, దాంట్లోంచి వాటర్ పోతున్నాయని కూడా తెలుసు, నీ కష్టమంతా వేస్ట్ అయిపోతున్నా కానీ నన్ను ఎందుకు ఉంచుకున్నావు, నన్ను ఎందుకు పడేయలేదు, హోల్ పడ్డ నేను వేస్ట్ కదా అని అడిగిందట. అప్పుడు అతను నవ్వి తను రోజు వాటర్ తీసుకొచ్చే వైపు చూపించాట. దానికి చూపిస్తే అక్కడంతా గ్రీన్గా గడ్డి చిన్న చిన్న మొక్కలతో అందంగా తయారైందట. అది చూసి ఇదంతా నీ వల్లే అయింది తెలుసా, అందుకే నేను నిన్ను పడేయలేదు అన్నట్ట. అని ఈ సృష్టిలో ప్రతి ఒక్కదానికి ఒక విలువ ఉంటుంది. ఏది ఎక్కువ తక్కువ కాదు, దాని టైం వచ్చినప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది, అంతే అన్నట్ట. అంతే కదండి. థ్యాంక్ యూ.